అసలు మతం అంటే ఏంది? అన్ని మతాలు వస్తే అభివృద్ధి చెందే దేశం. ఎన్నికలు రాగానే వీళ్ళకి మతాలు గుర్తుకొస్తున్నాయి. రాముడు అంటారు, ఇదంటారు. మేము లేవగానే మేము కూడా 3 సార్లు బొట్టు పెట్టుకుంటున్నాము, 3 సార్లు పూజలు చేస్తున్నాము, మేము రాముని పూజిస్తున్నాము. అసలు ఏది? విష్ణుమూర్తి దశావతారం ఎత్తిండు విష్ణుమూర్తి. దాంట్లో ఒక అవతారం రామావతారం ఎత్తిండు ఆయన. అసలు ఇప్పుడు కలిగే అవతారం ఏం తెలుసా? ఏడుకొండల స్వామి. అంటే ఈ విధంగా ప్రజలు మభ్య పెడుతుంది తప్ప ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కిల్లాని ఎవరు డెవలప్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇలా డిస్ప్లే రామాలయాన్ని ఎవరు డెవలప్ చేశారు? కాంగ్రెస్ చేసింది. సుభాష్ రామాలయం ఎవరు డెవలప్ చేశారు? అక్కడ ఉన్న కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ మూట కూడా డెవలప్ చేసింది. ప్రతి టెంపుల్ కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలను ముందుకు తీసుకెళ్లే కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ ఉండే క్యాబినెట్ ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు. ఏ ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిండు 5 సంవత్సరాల టీఆర్ఎస్ కేసీఆర్ గారు? ఒక్క మహిళ కూడా అవకాశం ఇవ్వలేదు.